నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. యుక్తుడైనవాడు, యోగయుక్తుడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు, జ్ఞాని అయినవాడు తాను ఈ ప్రపంచంలో ఏ పని చేస్తున్నా, అంటే దేనినైనా చూస్తున్నా, వింటున్నా, తాకినా, వాసన చూస్తున్నా, తింటున్నా, కాళ్ళతో నడిచినా, నిద్రించినా, ఊపిరి పీల్చినా, ఊపిరి వదిలినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, దేన్నైనా ఎవరినైనా వదిలిపెట్టినా, దేన్నైనా తీసుకున్నా, ఎవరినైనా కలిసినా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, ఇంకా ఇంద్రియాలతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియాలు చేస్తున్నాయి, నేను కాదు. నేను ఏ పని చేయడం లేదు. నాలో ఉన్న ఇంద్రియాలు ఇంద్రియాలకు కావలసిన విషయాలలో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే భావనతో ఉంటాడు. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడని అని అనుకుంటాడు. మనస్సు, ఇంద్రియాలు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వల్ల కలిగే సుఖదుఖాలతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియాల వల్ల, విషయ వాంఛల వల్ల కలిగే సుఖదుఖాలకు లోను కాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు.